హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్నిక్స్. ఈ రెండు మొబైల్స్ యొక్క పేర్లే నాకైతే కన్ఫ్యూజన్ గా ఉన్నాయి, అది కూడా 25,000 రూపీస్ బడ్జెట్ లో. మరి ఈ రెండు మొబైల్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు స్పెసిఫికేషన్ చూసిన తర్వాత ఇంకెంత కన్ఫ్యూజన్ లో పడుంటారో నాకైతే అర్థమవుతుంది. సో ఈ రోజు ఆ కన్ఫ్యూజన్ కి ఒక ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఆ మొబైల్స్ మరేంటో కాదు, రియల్మీ P4 Pro, వివో T4 Pro. లేట్ చేయకుండా మన కంపారిజన్ ని ప్రైస్ తో స్టార్ట్ చేసేద్దాం. వివో వచ్చేసి 128GB వేరియంట్ విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 25,000కి అయితే వస్తుంది. అదే రియల్మీ విషయానికి వస్తే 128GB వేరియంట్ విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 23,000కి అయితే చూసాం. ఇన్ కేస్ కార్డ్ ఆఫర్స్ వర్క్ అవ్వకపోయినా, మీ దగ్గర ఆ కార్డ్స్ లేకపోయినా కూడా 2,000 నుంచి 3,000 వరకు అయితే ప్రైస్ పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రెండు మొబైల్స్ లో మేజర్ డిఫరెన్స్ గురించి ముందుగా మాట్లాడి తర్వాత కామన్ డిఫరెన్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. వివో వచ్చేసి IP68, 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తాయి. రియల్మీ వచ్చేసి IP65, 66 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో మాత్రమే వస్తుంది. వివో వచ్చేసి మీకు కంప్లీట్ వాటర్ లో డిప్ చేసినా కూడా ప్రాబ్లం ఉండదు, కానీ రియల్మీ వచ్చేసి హెవీ ట్యాప్ కింద మాత్రమే సర్వే అవ్వగలుగుతుంది. రియల్మీ మొబైల్లో IP68, 69 వాటర్ రేటింగ్ లేదు కాబట్టి వాటర్ లో డిప్ చేశారనుకోండి మీ ఫోన్ గోవింద. వివోలో అండర్ వాటర్ లో ఫోటో తీసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. రియల్మీ విషయానికి వస్తే 7000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది, అది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. వివో విషయానికి వస్తే 6500 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది, సేమ్ ఇది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. రెండు మొబైల్స్ లో ఇంత పెద్ద బ్యాటరీలు ఇచ్చినప్పటికీ కూడా రెండు మొబైల్స్ స్లిమ్ గానే ఉంటాయి, లైట్ వెయిట్ తోనే వస్తున్నాయి. ఈ రెండు మొబైల్స్ కూడా ఛార్జ్ ఫుల్ అవడానికి ఈజీగా 1 అవర్ దాకా టైం అయితే తీసుకుంటాయి. స్క్రీన్ ఆన్ టైం వచ్చేసి 10 అవర్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ రెండు మొబైల్స్ అయితే నార్మల్ యూజర్స్ 1 డే కన్నా ఎక్కువగానే వాడేసుకోవచ్చు. అదే నేను హెవీ గేమ్స్ ఆడతాను అనుకుంటే మాత్రం 7 to 8 అవర్స్ అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిగతా విషయాల గురించి మాట్లాడుకునే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంపారిజన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి. ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం రెండు సిమిలర్ గానే ఉన్నాయి. రెండు మొబైల్ కూడా వార్డ్ కవర్ డిస్ప్లేతోనే వస్తున్నాయి. వీటిలోనూ ప్లాస్టిక్ ఫ్రేమ్, ప్లాస్టిక్ బ్యాక్ అయితే ఉంటాయి. రెండు కూడా డ్యూయల్ స్పీకర్స్ తోనే వస్తాయి. NFC రెండుట్లోనూ ఉండదు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా రెండుట్లోనూ ఉండవు. రెండుట్లో ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. రెండు మొబైల్స్ లోనూ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది కింద బాటమ్ సైడ్ లో ఇచ్చారు. రెండు మొబైల్స్ కూడా బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తాయి. వైఫై 6 తో రన్ అవుతాయి. రెండు మొబైల్స్ కూడా USB Type-C 2.0 తో వస్తాయి. బిల్డ్ క్వాలిటీ పరంగా ఈ రెండు మొబైల్స్ ని వేరు చేసే విషయానికి వస్తే కెమెరా సెటప్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంటుంది. రియల్మీలో వచ్చేసి ఫ్రంట్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తే, వివో విషయానికి వస్తే డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వాడుతున్నారు. వీళ్ళ మొబైల్లో రెగ్యులర్ గా వాడే స్కాట్ ఆల్ఫా కన్నా 30% స్ట్రాంగ్ అని వీళ్ళైతే క్లైమ్ చేస్తున్నారు. రియల్మీ వచ్చేసి 7.7 mm థిక్నెస్, 189 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. అదే వివో విషయానికి వస్తే 7.5 mm థిక్నెస్, 192 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. దాదాపు రెండు మొబైల్స్ కూడా ఈక్వల్ గానే ఉన్నాయి. కాకపోతే రియల్మీలో ఫ్రేమ్ అనేది కొంచెం ఫ్లాట్ గా ఉంటుంది, వివోలో వచ్చేసి రౌండెడ్ గా ఉంటుంది. రియల్మీలో 3 కలర్స్ వేరియంట్ లో కనిపిస్తే, వివోలో వచ్చేసి 2 కలర్స్ వేరియంట్ మాత్రమే కనిపిస్తుంది. ఇంతకీ ఈ రెండు మొబైల్స్ డిజైన్ లో మీకు ఏ డిజైన్ వచ్చిందో కామెంట్ లో చెప్పండి. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే డిజైన్ అయితే మీ చాయిస్ అండి, మీకే వదిలేస్తున్నాను. బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం రెండు ఈక్వల్ గానే ఉన్నాయి. కాకపోతే వివోలో స్టార్టింగ్ లో మీకు చెప్పాను కదా IP60, 69 వాటర్ రేటింగ్ తో వస్తుంది అని చెప్పేసి, దానివల్ల ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం రెండు నెక్ టు నెక్ ఉన్నాయని చెప్పొచ్చు. వివో విషయానికి వస్తే 6.77 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ OLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 5500 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఫుల్ HD ప్యానల్. అదే రియల్మీ చూసుకున్నట్లయితే 6.8 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 6500 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. డిస్ప్లే విషయంలో చిన్న ఎడ్జ్ అనేది రియల్మీకి ఉంటుంది, ఎందుకంటే హైపర్ విజన్ AI చిప్ వల్ల మీరు చూసే ఏ వీడియో కంటెంట్ అయినా కూడా క్వాలిటీ అనేది పెరుగుతుంది. ఇది వచ్చేసి ఇనిషియల్ స్టేజ్ లో ఉంది కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అప్డేట్స్ వచ్చిన తర్వాత ప్రాబ్లం క్లియర్ అయిపోతాయి, కంగారేం పడకండి. ఈ రెండు మొబైల్స్ కూడా వైడ్ 1 L1 సపోర్ట్ ఉంటాయి. OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. అండ్ రెండు మొబైల్స్ కూడా నెట్ఫ్లిక్స్ ని HDR కంటెంట్ లో ప్లే చేసుకోవచ్చు. ఈ రెండు మొబైల్స్ లోనూ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అనేవి మిస్ అవుతున్నాయి. కాకపోతే పీక్ బ్రైట్నెస్ గురించి పక్కన పెట్టేస్తే హై బ్రైట్నెస్ మాట్లాడుకున్నట్లయితే, అంటే మనం రియల్ లైఫ్ లో బయటకు వెళ్ళినప్పుడు అవుట్డోర్ కండిషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, వివో వచ్చేసి 1500 nits హై బ్రైట్నెస్ కలిగి ఉంటే, రియల్మీ వచ్చేసి 1800 హై బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. రెండు మొబైల్స్ కూడా వెట్ టచ్ కి అయితే సపోర్ట్ చేస్తాయి. స్క్రీన్ పైన వాటర్ డ్రాప్స్ ఉన్నా కూడా ఎంచక్కా ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. డిస్ప్లే విషయంలో క్లియర్ పాయింట్ వచ్చేసి రియల్మీకి వెళ్తుంది. ఇకపోతే ప్రాసెసర్ విషయానికి వస్తే రెండిట్లోనూ సిమిలర్ గా ఒకే ప్రాసెసర్ తో వస్తున్నాయి. రెండు కూడా స్నాప్డ్రాగన్ 7 Gen 4 4nm మీద బిల్డ్ అవుతున్నాయి.
రెండు మొబైల్స్ కూడా LPDDR4X ర్యామ్ టెక్నాలజీతో వస్తాయి. మెమరీ టెక్నాలజీ విషయంలో మాత్రం డిఫరెంట్ అయిపోతున్నాయి. ఇక్కడ రియల్మీ వాళ్ళన్నా బెటర్ అండి, కాస్త ముందుగా ఆలోచించి 3.1 మెమరీ టెక్నాలజీతో ఇస్తే, వివో వాళ్ళైతే ఎక్కడో వెనకాల పాతకాలంలో ఉండిపోయారు. UFS 2.2తోనే వస్తుంది. మీకు రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ లో అయితే తేడా కనిపిస్తుంది. UFS తక్కువగా ఇవ్వడం వల్ల ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే, మీరు ఫోటో దిగిన తర్వాత అయినా కూడా ఇమేజ్ ప్రాసెసింగ్ చేసుకోవడానికి టైం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి 1 మినిట్ తర్వాత ఫోటో చూసుకుంటే కొంచెం మీకు ఫోటో బాగా అనిపిస్తుంది. రీసెంట్ గానే నేను ఒక స్టోర్కి వెళ్ళినప్పుడు సేల్స్ పర్సన్ ఇదే మాట చెప్పాడండి, మీరు ఫోటో దిగండి మేడం, ఒక 1 మినిట్ తర్వాత ఫోటో చూసుకోండి, మీకు నచ్చే విధంగా ఫోటో కనిపిస్తుంది అని. ఈ రెండు మొబైల్స్ కూడా ఆన్లైన్ 15 మినిట్స్ రన్ అవుతున్నాయి, కానీ అప్డేట్స్ చూసుకుంటే మాత్రం చాలా డిఫరెంటే కనిపిస్తున్నాయి. మొదటిగా వివోలో అప్డేట్స్ విషయానికి వస్తే, ఎప్పుడూ ఊహించలేని విధంగా ఈసారి అయితే 4+6 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. 4 ఇయర్స్ మేజర్ అప్డేట్స్ వస్తాయి, 6 ఇయర్స్ వచ్చేసి సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. రియల్మీ వాళ్ళ విషయానికి వస్తే 3 ఇయర్స్ మేజర్ అప్డేట్స్, 4 ఇయర్స్ వచ్చేసి సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. 3+4 ఇయర్స్ కూడా గుడ్ అనే చెప్తానండి, కాకపోతే 4+6 ఇయర్స్ అనేది వెరీ గుడ్ అని చెప్తాను. ఈ రెండు మొబైల్స్ కూడా AnTuTu స్కోర్ పరంగా అయితే 10 lakhs కన్నా ఎక్కువగానే స్కోర్ చేయగలుగుతాయి, కాకపోతే రీడ్ అండ్ రైట్ స్పీడ్ లో మాత్రం రియల్మీ కొంచెం బెటర్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన ఫేవరెట్ డిపార్ట్మెంట్ అండి, గేమింగ్ విషయం చూసుకున్నట్లయితే రియల్మీలో BGMI గేమ్ 90 FPS సెట్టింగ్ లో కనిపిస్తే, అది గేమ్ ఆడేటప్పుడు హైపర్ విజన్ చిప్ ఉండడం, అలాగే దాంతోపాటు చాలానే ఏ ఫీచర్స్ ఉండడం వల్ల గేమ్ అయితే 144 FPS వరకు బూస్ట్ చేయగలుగుతుంది. ఈ చిప్ ఉండడం వల్ల గేమే కాదండి, ఇమేజ్ క్వాలిటీ కూడా పెరుగుతుందని క్లెయిమ్ చేస్తున్నారు. క్లోజ్ రేంజ్ లో ఆడే వాళ్ళకి పెద్దగా డిఫరెంట్ కనిపించకపోతుండొచ్చు, కానీ స్నైపర్ యూజ్ చేసే వాళ్ళకి, లేదంటే M4 కి 6x పెట్టి 3x పెట్టి గేమ్ ఆడుతూ ఉంటారు కదా, లాంగ్ రేంజ్ లో చూసే వాళ్ళకి ఈ డిఫరెంట్ అయితే కనిపిస్తుంది. వివో విషయానికి వస్తే ఒకటే చెప్తానండి, వీళ్ళైతే ఎక్కువగా గేమింగ్ మీద దృష్టి పెట్టలేరు, కెమెరాస్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు కాబట్టి BGMI గేమ్ అయితే 60 FPS లో మాత్రమే ఆడుకోవచ్చు. ఒక అప్డేట్ ఇచ్చి 90 FPS వరకు పుష్ చేయొచ్చు, కానీ ఇస్తారో లేదో చెప్పలేం మనం. 60 FPS లో BGMI గేమ్ ఆడామనుకోండి, షార్ట్ రేంజ్ లో ఎన్ని వచ్చి మనల్ని ఎన్ని కొట్టినా కూడా 1-2 బుల్లెట్లు కొట్టినట్టే అనిపిస్తుంది, మనం చచ్చిపోయేంత వరకు కూడా మనకు తెలియదు. సో BGMI గేమ్ ఆడే వాళ్ళైతే ఇంతకన్నా బెటర్ మొబైల్స్ అయినా తీసుకోండి, కాకపోతే FPS మెయిన్ బిగులు. ఏ ఫీచర్స్ విషయానికి వస్తే ఈ రెండు మొబైల్స్ లోనూ మన డైలీ లైఫ్ లో యూజ్ చేసే ఏ ఫీచర్స్ ఉన్నాయి. రియల్మీలో మాత్రం ఒక కొత్త AI యూస్ఫుల్ ఫ్యూచర్ అయితే ఇచ్చారు, అదేంటో కాదండి, AI ఎడిట్ జీనీ. ప్రాసెసర్ విషయానికి వస్తే రెండు కూడా సేమ్ ప్రాసెసర్తోనే వస్తున్నాయి, కానీ UFS స్పీడ్ కానీ గేమింగ్ ఆప్టిమైజేషన్ కానీ ఏ ఫీచర్స్ తో చూసుకున్నట్లయితే రియల్మీ ఇక్కడ బెటర్ గా ఉంటుంది. ఒకటి అప్డేట్స్ పరంగా మాత్రం వివో ఇక్కడ టాప్ రేంజ్ లో ఉంది. అన్ని ఇయర్స్ అప్డేట్స్ అంటే మంచి విషయమే కదా. కెమెరాస్ చూసుకున్నట్లయితే రియల్మీలో బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ ఒకటి, 8 మెగాపిక్సెల్ ఒకటి, ఫ్రంట్ వచ్చేసి సేమ్ 50 మెగాపిక్సెల్ అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి OIS కి సపోర్ట్ చేస్తుంది, అలాగే మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సెకండరీ కెమెరా 8 MP, ఇదైతే అందరికీ తెలిసిన విషయమే అండి. డే టైంలో బాగానే పర్ఫార్మెన్స్ చేసింది, కానీ నైట్ టైంలో కొంచెం సాఫ్ట్ అయిపోతాయి ఫోటోస్. ఫ్రంట్ వచ్చేసి 50 MP, ఇదైతే ఓమ్ని విజన్ వల్ల సెన్సార్ వాడారు. దీని నుంచి కూడా మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇకపోతే వివో విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అంటున్నారు, కానీ మనం డ్యూయల్ కెమెరా సెటప్ అని కన్సిడర్ చేద్దాం, ఎందుకంటే లాస్ట్ థర్డ్ వచ్చేసి 2 MP, దాని గురించి ఎక్కువగా వీలైతే మెన్షన్ చేయట్లేదు. ఇక మెయిన్ కెమెరా చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ IMX882, అలాగే సెకండరీ కెమెరా టెలిఫోటో లెన్స్, ఇది కూడా సోనీ IMX882 సెన్సార్ ఇస్తున్నారు. మెయిన్ కెమెరా ఇంకా టెలిఫోటో లెన్స్ రెండు కూడా OIS కి సపోర్ట్ చేస్తాయి. మెయిన్ కెమెరా వచ్చేసి మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక సెకండరీ కెమెరా 50 MP, టెలిఫోటో లెన్స్ వచ్చేసి 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయగలిగితే 10x వరకు జూమ్ చేసినా కూడా లాస్ లేకుండా ఫోటోస్ తీసుకోవచ్చని క్లెయిమ్ చేస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి 32 MP అయితే ఇస్తున్నారు. దీని నుంచి కూడా మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వివోలో అయితే మీకు ఫ్లాష్ లైట్ కాదు, RL లైట్ అయితే కనిపిస్తుందండి. నైట్ టైంలో ఫోటో దిగినప్పుడు RL ద్వారా ఫోటోస్ ఇంకొంచెం బాగా వస్తాయని చెప్తున్నారు. కెమెరా విషయంలో విన్నర్ ఎవరు అంటే వివో అనే చెప్తాను, ఎందుకంటే వివో యొక్క ఆల్గరిథం అనేది బాగుంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి రియల్మీలో 8 MP అల్ట్రా వైడ్ ఇచ్చారు, ఇదైతే మనకి పెద్దగా యూజ్ అవ్వదు. వివోలో వచ్చేసి సెకండరీ కెమెరా 50 MP టెలిఫోటో లెన్స్ ఇస్తున్నారు. మనం రియల్ టైంలో అల్ట్రా వైడ్ కన్నా టెలిఫోటో లెన్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి నేనైతే వివోకి ఒక పాయింట్ ఇస్తున్నాను. అండ్ ఇంకొకటి టెలిఫోటో లెన్స్ కెమెరా వివోలో ఉండడం వల్ల డెప్త్ ఎఫెక్ట్ కూడా బాగుంటుంది. మీరు ఎక్కువగా బ్లాగ్ షూట్ చేస్తాను అనుకునే పని అయితే కనుక ఇక్కడ బెటర్ గా ఉంటుంది, ఎందుకంటే మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ కూడా బాగుంటుంది. అదర్వైజ్ ఫోటోసే నాకు మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటే వివో కన్నా బెస్ట్ ఏం ఉంటుంది.
ఫైనల్ గా బాక్స్ కంటెంట్ విషయానికి వస్తే రియల్మీలో బ్యాక్ కేస్ ఒకటి మిస్ అవుతుంది. వివోలో చూసుకున్నట్లయితే అన్ని ఇస్తున్నారు, ఏవి కూడా మిస్ అవ్వట్లేదు. ఈ రెండు మొబైల్స్ లో ఉండే ప్రోస్ కాన్స్ చూసుకొని ఏ మొబైల్ ఎవరికి సెట్ అవుతుంది అనే విషయాన్ని మీరే చూసుకోండి. వివోలో ప్రోస్ చూసుకున్నట్లయితే IP69 వాటర్ రేటింగ్ ఉంటుంది, అప్డేట్స్ ఎక్కువగా ఉంటాయి, టెలిఫోటో కెమెరా సెన్సార్ ఉంటుంది. కాన్ వచ్చేసి గేమింగ్ కోసం అయితే సూట్ అవ్వదు. రియల్మీలో ప్రోస్ చూసుకున్నట్లయితే డిస్ప్లే బ్రైట్నెస్ ఎక్కువగా ఉండడంతో పాటు హైపర్ విజన్ AI చిప్ ఉండడం వల్ల డిస్ప్లే ఇమేజ్ క్వాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. గేమ్స్ అనేది ఆప్టిమైజ్ చేస్తున్నారు అండ్ UFS రీడ్ అండ్ రైట్ స్పీడ్ కూడా ఎక్కువగా ఉంది. వీడియోస్ ఇంకా బ్లాగింగ్ చేసుకుంటా అనే వాళ్ళకి రియల్మీ ఇక్కడ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటి నుంచి కూడా మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు కదా. బ్యాటరీ అనేది కాస్త ఎక్కువగా ఉంది కానీ పెద్ద డిఫరెన్స్ అయితే కాదులేండి. కాన్ అయితే ఒకటే అండి, వివోతో కంపేర్ చేస్తే పోర్ట్రేట్ షాట్స్ ఫోటోస్ అయితే అంత మంచిగా తీయలేదు. అండ్ ఇంకొక విషయం అండి, IP66 వాటర్ రేటింగ్ ఇచ్చారు కాబట్టి లాస్ట్ టైం వచ్చిన P3 తో కంపేర్ చేస్తే డౌన్ గ్రేడ్ జరిగింది. ఈ వీడియో వచ్చేసారు కదా, ఈ రెండు మొబైల్స్ లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి చెప్పాను. ఈ రెండు మొబైల్స్ లో మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా మొబైల్ చూస్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇది ఇవాల్టి మన వీడియో అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నా కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.